హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ ఫోటో లిరికల్ వీడియో అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. బాయ్స్ గర్ల్స్ విడివిడిగా క్రియేట్ చేసుకోవచ్చు, కపుల్స్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. లిరిక్స్ చాలా బాగుంటాయి. డెమో చూసిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అదేవిధంగా ఈ వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను. కావాలి అనుకున్న వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. ప్రియతమా ఇది నిజమా? చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. అందరూ లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. కైన్మాస్టర్ గురించి చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ. అంతకంటే ముందు చిన్న సెట్టింగ్ చెప్తాను. టాప్లో సెట్టింగ్స్ బటన్ ఉంది కదా, ఇది ఆన్ చేసి ఇలా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి అలౌ అన్లిమిటెడ్ వీడియో లేయర్స్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేయండి. ఓకే, దీన్ని ఆన్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు క్రియేట్ న్యూ, ఇక్కడ 16:9 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 5 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. వీడియో బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఈ వీడియోని ముక్కల కింద కట్ చేయాలి, అది కూడా చెప్తాను మీకు. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ వైట్ స్క్రీన్ పై కరెక్ట్గా నేచర్ ఇమేజ్ వస్తుంది. ఇలా కరెక్ట్గా వచ్చిన తర్వాత 4.050 సెట్టింగ్ దగ్గర కరెక్ట్గా దీన్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ చేయండి. కట్ చేసి మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మారుతుంది. కరెక్ట్గా మారిన దగ్గర కరెక్ట్గా మారిన పాయింట్లో పెడదాం. కొంచెం జూమ్ చేసుకుందాం టైం లైన్ని. ఇక్కడ నుంచి ప్లే చేసుకుంటూ వెళ్తే మనకి ఫోటో మారుతుంది. ఇక్కడ కరెక్ట్గా మారిన దగ్గర కట్ చేద్దాం. ఫింగర్ పెట్టి వెనక్కి ముందుకి మూవ్ చేసుకోండి. ఇలా మారిన తర్వాత సిజర్ సింబల్ ఇక్కడ స్ప్లిట్ కట్ చేయండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి, మీకు మళ్ళీ ఫోటో మారుతుంది. కరెక్ట్గా మారిన దగ్గర ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి, మీకు ఇక్కడ ఫోటో మారుతుంది. మారిన దగ్గర కరెక్ట్గా కట్ చేద్దరు. మళ్ళీ ఇలా సిజర్ సింబల్ స్ప్లిట్ మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇలా మీకు వైట్ స్క్రీన్ వస్తుంది. కరెక్ట్గా వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ చేయండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వైట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు నేచర్ ఇమేజ్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సిజర్ సింబల్ స్ప్లిట్ ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి, లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక లిరికల్ వీడియోని ఇచ్చాను, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది ఓకే. స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్సు, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, క్రోమా కీ ఆన్ చేయండి. కీ కలర్లో ప్యూర్ గ్రీన్ కలర్ పెట్టండి. ఇక్కడ ఈ కలర్స్ ఏమీ వద్దు, ప్యూర్ గ్రీన్ కలర్ పెట్టండి. ఇలా ప్యూర్ గ్రీన్ కలర్ పెట్టేసి రైట్ మార్క్. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి, వైట్ కలర్ పోయేలా, అదే గ్రీన్ కలర్ పోయేలా కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో కొంచెం సాచురేషన్ పెంచుకోండి, మీకు డెప్త్ పెరుగుతుంది లిరిక్స్కి. ఓకే, ఇప్పుడు ఇలా వస్తాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని ఇక్కడికి రండి. 4.05 సెకండ్ దగ్గరకు వచ్చి లేయరు మీడియా. సో ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరూ చేసే విధానం ఒకటే కాబట్టి మీకు నచ్చిన 1 by 1 ఫొటోస్ అయితే తీసుకుందాం. నేను మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నాను, ఇది కిందకి వెళ్ళాను, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇది ఏం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. కొంచెం చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడ కొంచెం పెట్టాను. ఈ ఇమేజ్ చివరికి వచ్చి ఫస్ట్ నేచర్ ఇమేజ్ చివరికి వచ్చి ఈ యొక్క ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేశాను. దీన్ని క్లిక్ చేసి ఫస్ట్కి రండి. ఇక్కడ నేను రికార్డింగ్ సింబల్ పక్కకు పెడుతున్నాను. ఇక్కడ కీ సింబల్ ఉంది కదా మీకు లెఫ్ట్ సైడ్లో, ఇది యాక్టివేట్ చేయండి. కీ యాక్టివేట్ అయింది. కరెక్ట్గా మళ్ళీ దీని చివరికి వచ్చి కరెక్ట్గా ఈ యొక్క ఫోటో చివరికి వచ్చిన తర్వాత కొంచెం రైట్కి మూవ్ చేయండి. ఇలా కొంచెం, ఎందుకంటే ఆ ఎఫెక్ట్ కనపడాలి. ఇప్పుడు ప్లే చేయండి. మీరు పెట్టిన కీ యానిమేషన్ అయితే ఇలా వస్తుంది. తర్వాత మళ్ళీ ఈ సెకండ్ నేచర్ ఇమేజ్ దగ్గరకు వచ్చి లేయరు అండ్ మీడియా. సేమ్ మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకోండి. నేను మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. ఇలా తీసుకొని కిందకి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. మళ్ళీ ఈ యొక్క నేచర్ ఇమేజ్ చివరికి వచ్చి ఇది క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఈ ఫోటోని కొంచెం పెద్దగా చేసుకొని కొంచెం రైట్కి పెట్టేసి
కొంచెం రైట్కి పెట్టేసి కీ సింబల్ యాక్టివేట్ చేయండి. కీ సింబల్ యాక్టివేట్ చేసి చిన్నగా మళ్ళీ ఈ యొక్క ఫోటో చివరికి వచ్చి కరెక్ట్గా కొంచెం లెఫ్ట్కి మూవ్ చేయండి. ఇలా ఇప్పుడు ప్లే చేశారనుకోండి, చూడండి మీకు ఇలా వస్తుంది. రైట్, మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చేయండి, లేదా ఈ ఫోటో ఫస్ట్కి రండి. ఇది ఉంది కదా నేచర్ ఫోటో, ఫస్ట్కి వచ్చి లేయరు మీడియా. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొకటి, బాయ్స్ గర్ల్స్ కపుల్స్ ఎవరైనా ఒకటే చేసే విధానం ఇది. ఓకే, కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది, కొంచెం పెద్దగా చేసుకోండి. మళ్ళీ ఈ నేచర్ ఇమేజ్ చివరికి వచ్చి దీన్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. మళ్ళీ దీని ఫస్ట్కి వచ్చి కొంచెం ఫోటోని ఇలా పెట్టేసి ఓకే కీ సింబల్ యాక్టివేట్ చేసి మళ్ళీ ఈ ఫోటో చివరికి తీసుకొచ్చి చివరికి కొంచెం రైట్కి ఇవ్వండి, యానిమేషన్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. అది పోయిన తర్వాత ఇది ఇలా వస్తుంది. వీటికి ఇంకా చాలా కరప్షన్ ఉంది. ఓకే, మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ చివరికి వచ్చాను, ఇలా వచ్చేసి లేయర్ మీడియా. సేమ్ మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకోండి. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ యొక్క ఇమేజ్ చివరికి వచ్చి ఈ ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఈ ఫోటో ఇందులో ఉంది, ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది, చివరి పట్టుకొని కొంచెం పెద్దగా చేసి కొంచెం కిందకి జరపండి. ఇలా ఇప్పుడు ఈ ఫోటో ఫస్ట్కి వచ్చి ఈ లిరిక్స్ ఎలా వస్తున్నాయి, ఇటు నుంచి వస్తున్నాయి కాబట్టి దీని కీ యానిమేషన్ ఇటు వచ్చింది, దీని కీ యానిమేషన్ ఇటు రావాలి. కీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి పెట్టేసి ఇప్పుడు ఇలా వచ్చేసి కీ యానిమేషన్ ఇలా జరపండి. అప్పుడు ఏమవుతుందంటే ఫోటో మీరు చూడండి ఇలా వస్తుంది. ఆ ఫోటో ఇటు, ఈ ఫోటో అటు వస్తుంది, చూడటానికి బాగుంటుంది. తర్వాత మళ్ళీ వైట్ స్క్రీన్లో మీకు లిరిక్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఈ విధంగా ప్లే అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఫోటో పెట్టాలి. ఇదే క్లిక్ చేసి ఇక్కడ లేయరు, ఇక్కడ మీడియా, మళ్ళీ సేమ్ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఒక మంచి పిక్ని మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సో కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. ఆన్ చేసి కొంచెం చివరి పట్టుకొని పెద్దగా చేసి మొత్తం ప్లే చేసి ఫోటోని ఇట్లా లెఫ్ట్కి పెట్టండి. ఇలా పెట్టేసి ఈ ఫోటోని చివరి పట్టుకుని మొత్తం ట్రాక్ చేసి ఈ ఫోటో ఫస్ట్కి వచ్చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇదే ఫోటో ఫస్ట్కి వచ్చి ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని కీ సింబల్ యాక్టివేట్ చేసి కరెక్ట్గా ఇమేజ్ లాస్ట్కి వచ్చేసి మళ్ళీ దీన్ని కొంచెం ఇలా జరపండి ఇటు. ఇప్పుడు ప్లే చేశారనుకోండి, ఆ లిరిక్స్ అయిపోయిన తర్వాత ఈ ఫోటో ఇలా మూవ్ అవుతుంది, ఇలా వస్తుంది, చూడటానికి బాగుంటుంది. ప్రతి ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకోండి. డెప్త్ కోసం మాత్రమే కావాలి, కలర్ఫుల్గా కనపడాలంటే అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకోండి. అది మీ చేతుల్లో పనే, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇలా బ్యాక్గ్రౌండ్ కంటే ఫోటో కొంచెం డామినేషన్లా ఉండాలి. ప్రతి ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఓకే చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చాను. లేయరు మీడియా, నేను మీకు ఒక స్నో పార్టికల్స్ వీడియోని ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో కరెక్ట్గా 30 సెకండ్స్ ఉంటుంది, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్సు. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేశారు కదా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. ఇక్కడికి కరెక్ట్గా వచ్చిన తర్వాత లేయరు అండ్ మీడియా, ఇక్కడ ఇమేజ్ అసెట్స్, ఒక బ్లాక్ కలర్ ఇమేజ్. ఓకే, క్రాపింగ్ అనే బటన్లోకి వెళ్ళి కొంచెం దగ్గర క్రాప్ చేయండి. ఇలా చేసి ఇదే క్లిక్ చేసి ఇలా పెద్దగా చేయండి. ఇలా పెద్దగా చేసేయండి. ఇలా పెద్దగా చేసి చివర పట్టుకొని ఇక్కడ కిందకి పెట్టండి. ఇలా ఇక్కడికి ఇదే క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ కిందకు వస్తుంది. ఈ డూప్లికేట్ని తీసుకెళ్ళి పైకి పెట్టండి. నేను పెట్టి చూపిస్తాను మీకు. కరెక్ట్గా 24 ఫ్రేమ్లో పెట్టాలి. ఇలా ఒకసారి ప్లే చేద్దాం. ఇక్కడ నుంచి ప్లే చేద్దాం, ఏం కాదు, చూద్దాం అసలు ఎట్లుందో. ఓకే, మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. క్రియేట్ చేసే విధానం సింపులేనండి, తయారు చేయడం అయిపోయింది. ఇప్పుడు మీరు ఇది ఒకవేళ మీకు ల్యాండ్స్కేప్ మోడ్లో కావాలనుకుంటే అది కూడా చెప్తాను. సో దీన్ని సేవ్ చేసుకుంటే మాట్లాడదాం. ఇప్పుడు తయారు చేయడం అయిపోయింది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. ఇప్పుడు సేవ్ చేశాక మిగతా విషయాలు చెప్తాను. టాప్లో షేర్ పైన క్లిక్ చేశాను. మీ ఫోన్ ఎంత క్వాలిటీ సపోర్ట్ చేస్తే అంత పెట్టుకోండి. మినిమం 1080p చాలు. సో కావాలనుకుంటే 1440p పెట్టుకొని 60fps కూడా పెట్టుకోవచ్చు, ఇంకా బెటర్ క్వాలిటీ వస్తుంది. సేవ్ వీడియో. ఇది సేవ్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ల్యాండ్స్కేప్లో కూడా క్రియేట్ చేసుకుందాం. సింపుల్ మెథడ్ అది, చెప్తాను నేను మీకు. వీడియోని పూర్తిగా చూడండి. చాలామంది కైన్ మాస్టర్ కావాలని అడుగుతున్నారు కదా. నేను వాడుతున్న కైన్ మాస్టర్ చాలా బాగుంది. మీకు కావాలంటే మన సెకండ్ ఛానల్ టెక్ అడ్వైజ్ ఉంది,
అందులో వీడియోలో చెప్పాను. మీకు ఆ వీడియో తెలియదు కాబట్టి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, అవర్ సెకండ్ ఛానల్ అని. అది ఓపెన్ చేసి ఆ వీడియోని చూడండి. మీకు అందులో కైన్ మాస్టర్ గురించి డీటెయిల్డ్గా తెలుస్తుంది. కైన్ మాస్టర్ ఎక్కడ దొరుకుతుంది ఏంటని చూసి, అక్కడ కొత్త కైన్ మాస్టర్, పాత కైన్ మాస్టర్ రెండు ఉంటాయి, చూడండి, మీకు అర్థమవుతుంది ఆ వీడియోని. లింక్ ఫస్ట్లోనే ఉంది. ఓకేనా? సేవ్ అయిపోయింది. ఓకే, బ్యాక్ వస్తున్నా. సింపుల్ మెథడ్, క్రియేట్ న్యూ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇమేజెస్ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్, దీని సైజ్ ఒక 30 సెకండ్స్ డ్రాగ్ చేయండి, తర్వాత కట్ చేసుకుందాం ఇలా. ఓకే, ఫస్ట్కి రండి, లేయర్ మీడియా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు సేవ్ చేసుకునే వీడియో ఉంది కదా, దాన్ని రొటేషన్ ఇవ్వండి, ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇచ్చేసి ఇలా పైకి పెట్టేసి కరెక్ట్గా చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి ఇందులోకి. ఓకే, ఇప్పుడు ప్లే చేయండి. మీకు ఒకసారి ప్లే చేద్దాం, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. చూడండి, ఇలా వస్తుంది. చూడటానికి చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. కరెక్ట్గా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఎడ్జెస్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు దీని చివరికి వెళ్ళి టాప్లో ఉన్న బ్లాక్ ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఒకే వీడియోని తయారు చేసి ఫుల్ స్క్రీన్లోకి మార్చుకుంటున్నారు, 2-in-1గా అటు ఇటు కూడా మార్చుకుంటున్నారు. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్రేట్ 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో. మీరు ల్యాండ్స్కేప్లో కావాలంటే ఇందాక చూసినట్టు ఉంచుకోండి, లేదు ఇలా కావాలంటే ఇలా ఉంచుకోండి, మీ ఇష్టం అండి. రేషియోస్ అనేది 16:9 కానీ 9:16 కానీ ఇందాక సేవ్ చేసిందైనా వాడుకోవచ్చు, ఇలా చేసైనా వాడుకోవచ్చు, రెండు యూసే. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.